హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 704 పాయింట్స్ గెయిన్ అయ్యి 42,597 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 197 పాయింట్స్ గెయిన్ అయ్యి 12,461 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న డేటా మాట్లాడుకునే దానికంటే ముందు మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వ్యాక్సిన్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఫైజర్ అలాగే బయోఎన్టెక్ వీళ్ళిద్దరూ కలిసి డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ రిలేటెడ్గా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. అలా చేసిన తర్వాత అమెరికా మార్కెట్స్ లైక్ యూఎస్ మార్కెట్స్ కానివ్వండి, యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, ఈవెన్ మన నిఫ్టీకి సంబంధించి సింగపూర్లో ట్రేడ్ అయ్యే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ అప్డేట్ రావడంతో మన ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎంతలా ర్యాలీ అయిందని, అండ్ స్టిల్ ఇప్పుడు కూడా మార్కెట్స్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే ర్యాలీ అయితే అవుతున్నాయి. అమెరికాకు సంబంధించిన డౌ జోన్స్ ఒక ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 5% కంటే అబౌవ్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మొదటగా అసలు వచ్చిన ఈ అప్డేట్ ఏంటి అండ్ దీని కారణంగా ఎందుకని మార్కెట్స్ ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి? బికాస్ ఆల్రెడీ రష్యా వాళ్ళు వ్యాక్సిన్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు కదా. సో వాళ్ళు వ్యాక్సిన్ అయితే అప్రూవ్ చేశారు కదా. అగైన్ ఒక వ్యాక్సిన్ అంటే ఎందుకు మార్కెట్ ఇలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది? అసలు ఈ వ్యాక్సిన్ అంటే ఏంటనేది కూడా సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి ఫైజర్ వాళ్ళు బయటకు రిలీజ్ చేసిన పాజిటివ్ డేటా ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చెప్తున్నది ఫైజర్ అలాగే బయోఎన్టెక్ వీళ్ళిద్దరూ కంబైన్ అయ్యి డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ కొన్ని వేలాది మంది మీద ట్రై చేశారని, అంటే ఎవరికైతే ఈ వ్యాక్సిన్ ఇచ్చారో అలా తీసుకున్న వాళ్ళల్లో 90% దగ్గరగా ప్రివెన్షన్ కనిపిస్తుందని చెప్తున్నారు. అంటే ఎవరికైతే ఈ వ్యాక్సిన్ ఇచ్చారో వాళ్ళలో 90% దగ్గరగా వాళ్ళకి వైరస్ రాకుండా వాళ్ళ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి వాళ్ళు ప్రివెంట్ అయ్యారనేలాగా వీళ్ళు పాజిటివ్ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్ ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేయడం అనేది కాదు, 90% ప్రివెంట్ చేయడం అనమాట. బికాస్ గ్లోబల్ గా చాలా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వ్యాక్సిన్ తయారీలో ఉన్నాయి. లైక్ మోడర్నా కానీ, జాన్సన్ అండ్ జాన్సన్ కానీ, ఆస్ట్రాజెనెకా వాళ్ళు కానీ, అండ్ ఈవెన్ మన ఇండియన్ కంపెనీస్ కూడా వ్యాక్సిన్ తయారీలో అయితే ఉన్నాయి. కానీ ప్రివెన్షన్ రేట్ 60 to 70% మాత్రమే ఉంటుందనేలాగైతే గ్లోబల్ గా ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఈ వ్యాక్సిన్ ఒక 100 పీపుల్కి ఇస్తే అందులో 70% మాత్రమే, అంటే 70 మందిని మాత్రమే ఈ వ్యాక్సిన్ కాపాడగలుగుతుంది. రెస్ట్ 30%కి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఈ వైరస్ తో ఇన్ఫెక్ట్ అవుతారనేలాగా ప్రెసెంట్ అయితే ఎస్టిమేట్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్తున్నది వీళ్ళు ట్రై చేసిన థౌజండ్స్ ఆఫ్ పీపుల్లో 90% ప్రివెన్షన్ రేట్ కనిపించింది అని చెప్తున్నారు. ఇన్ కేసు ఎవరైనా ఈ వ్యాక్సిన్ అంటే మీనింగ్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే సింపుల్ టర్మ్స్ లో మాట్లాడాలంటే వైరస్ మన బాడీలోకి రాకముందే ఈ వ్యాక్సిన్ మన బాడీని అలర్ట్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే వ్యాక్సిన్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ని అలర్ట్ చేస్తుందో మన బాడీ రెడీగా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయినా సో వైరస్ వస్తుందని మన బాడీ ముందుగానే రెడీగా ఉంటుంది. కాబట్టి వచ్చిన వెంటనే ఆ వైరస్ తో పోరాడడానికి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెడీగా ఉంటుంది. 90% ప్రివెన్షన్ రేట్ తో ఉంది అనడంతో వాళ్ళకి సంబంధించిన ప్రీ మార్కెట్ లో ఫైజర్ షేర్స్ ఆల్మోస్ట్ 12% దగ్గరగా, బయో ఎన్టెక్ షేర్స్ అయితే ఆల్మోస్ట్ 20% దగ్గరగా గెయిన్ అవడం జరిగింది. అండ్ ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఈ అప్డేట్ వచ్చిన తర్వాత అయితే ర్యాలీ అవడం జరిగింది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రావచ్చు. ఆల్రెడీ రష్యా వాళ్ళు వ్యాక్సిన్ ని అప్రూవ్ చేశారు. ఆల్రెడీ వ్యాక్సిన్ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది కదా, మరి స్టిల్ ఎందుకు మళ్ళీ ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ అప్డేట్ తో మార్కెట్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది అంటే రష్యా వాళ్ళు టెస్ట్ చేసింది కేవలం కొంతమంది మీదే, అండ్ వాళ్ళు టెస్ట్ చేసిన వ్యాక్సిన్ ఒక ప్రివెన్షన్ రేట్ కూడా 90% అబోవ్ లేదనమాట. వ్యాక్సిన్ ఒక ప్రివెన్షన్ రేట్ 90% కంటే ఎక్కువగా ఉందని వాళ్ళు చేసిన కామెంట్స్ అనేవి ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రెసెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎంతలో ట్రేడ్ అవుతుంది, మన నిఫ్టీ ఫ్యూచర్స్ ఎంతలో ట్రేడ్ అవుతుందని. సో ఇదే కంటిన్యూ అయితే రేపటి మన మార్కెట్ చాలా ఎక్కువ గ్యాప్ అప్ లో అయితే ఓపెన్ అవుతాయి. అండ్ ఇంకొకటి, ఇలా వచ్చిన అప్డేట్ స్టాక్ మార్కెట్ లో అన్ని స్టాక్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందా, లేదంటే కొన్ని సెక్టార్స్ కి సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా ర్యాలీ అవుతాయని వచ్చే క్వశ్చన్ కి మాత్రం వైరస్ ఇలా కంటిన్యూ అయినా సరే ఎవరి కంపెనీ బిజినెస్ లకి అయితే ఇంపాక్ట్ అవదో సో వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ గా వచ్చే అప్డేట్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చేయవన్నమాట పాజిటివ్ గా. అలా కాకుండా ప్రెసెంట్ ఉన్న ఇంపాక్ట్ ఇలా కంటిన్యూ అవుతూ వెళ్ళినట్లయితే ఏ స్టాక్స్ అయితే ఫ్యూచర్ లో నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతాయని ప్రెసెంట్ వాటి స్టాక్ ప్రైసెస్ లో లెవెల్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయో వాటిల్లో మనకి ఎక్కువగా మూవ్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. అందులో మనం బ్యాంకింగ్ అలాగే ఫైనాన్షియల్ సెక్టార్ స్టాక్స్ ని ప్రైమరీగా తీసుకోవచ్చు. దీంతో పాటు టూరిజం అలాగే హోటల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా స్టాక్స్ కానీ, ఏవియేషన్ స్టాక్స్ కానీ, సినిమా థియేటర్స్ కి సంబంధించిన స్టాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ వైరస్ కారణంగా స్టిల్ ఇంపాక్ట్ లో ఉన్నాయి. కాబట్టి వీటి రిలేటెడ్ గా మనకు కొంత ఎక్కువ ఇంపాక్ట్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే సౌదీ అరామ్కో మధ్యలో జరుగుతున్న డీల్ రిలేటెడ్ గా ఇది ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ అనమాట. సో ప్రీవియస్ గా ఉన్న డేటా ఏంటంటే సౌదీ అరామ్కో వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లో సిగ్నిఫికెంట్ వాటాని కొనుక్కోబోతున్నారని, కేవలం డబ్బులు మాత్రమే కాకుండా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్యలో ప్లే అవుతుంది. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని
మార్కెట్ ఎప్పటి నుంచో ఈ డీల్ రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. బట్ ప్రీవియస్ గా జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్ లోను అండ్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న డీల్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో సౌదీ అరామ్కో వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కొంటున్న వాటా రిలేటెడ్ గా వాల్యుయేషన్ ఒకప్పుడు చెప్పిన వాల్యుయేషన్ కంటే కూడా తక్కువ వాల్యుయేషన్ లోనే కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, దానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇష్టపడట్లేదని ఈ కామెంట్స్ అయితే మనకు కనిపించాయి. కాకపోతే ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు సోర్సెస్ దగ్గర నుంచి మాకు ఈ అప్డేట్ వస్తుందని ఈ రోజు అయితే మనకు ఒక ఇంపార్టెంట్ డేటాని అయితే పబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాల్యుయేషన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఆయిల్ టు కెమికల్ బిజినెస్లో వాల్యుయేషన్స్ డిఫర్ అవ్వడం కారణంగా మాత్రమే సౌదీ అరేబియా వాళ్ళు ఇప్పటి వరకు ఆగలేదు. వైరస్ కారణంగా వాళ్ళ ప్లేస్ నుంచి ఇండియాలో వచ్చి ఇన్స్పెక్షన్ చేయలేకపోవడం కారణంగానే వాళ్ళు ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదని, అంతకుముందు ఏ వాల్యుయేషన్స్ లో అయితే సౌదీ అరేబియా వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వాటాని కొనాలనుకున్నారు అది సిమిలర్ వాల్యుయేషన్స్ లోనే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇలా పాజిటివ్ అప్డేట్స్ అయితే ఇంట్రాడే సెషన్స్ లో రావడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్ లోకి వచ్చిన పెట్టుబడుల కంటే, అలాగే రిలయన్స్ రీటైల్ లో వచ్చిన పెట్టుబడుల కంటే వీళ్ళ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లో వచ్చే పెట్టుబడులు, దట్ టు సౌదీ అరేబియా వాళ్ళు చేసే పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్. అది కేవలం డబ్బులు మాత్రమే కాదు, వీళ్ళు స్ట్రాటజిక్ గా ప్లే చేయబోతున్నారనేలా కూడా మనకు అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఈ డీల్ రిలేటెడ్ గా వచ్చే ఫర్దర్ అప్డేట్స్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంత జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రాడే సెషన్స్ లో అలంబిక్ ఫార్మా రిలేటెడ్ గా ఒక మేజర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ స్టిల్ మనకి అలంబిక్ ఫార్మాస్యూటికల్స్ లో ఇంట్రాడేలోనే రియాక్షన్ అయితే కనిపించలేదన్నమాట. వచ్చిన అప్డేట్ ఏంటి అండ్ ఎందుకని స్టాక్ రియాక్ట్ అవ్వలేదు అండ్ ఫ్యూచర్లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అలంబిక్ ఫార్మా రిలేటెడ్ గానీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలంబిక్ ఫార్మాకి యుఎస్ ఎఫ్డిఐ నుంచి పాల్బోసిక్లిబ్, ఇది బ్రెస్ట్ క్యాన్సర్ని ట్రీట్ చేసే డ్రగ్ అనమాట. సో క్యాన్సర్ సెగ్మెంట్లో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఒక డ్రగ్ రిలేటెడ్గా అప్రూవల్ వచ్చిందంటే అది చాలా మేజర్ పాజిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డ్రగ్ ఒక లాస్ట్ 12 months ఒక సేల్స్ డేటాని మనం గమనిస్తే అది $624 million గా ఉందన్నమాట. అండ్ దీని రిలేటెడ్గా సేల్స్ చేయడానికి అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి యాక్సెస్ ఉండదు. కాబట్టి ప్రెసెంట్ అలంబిక్ ఫార్మాకి వచ్చిన ఈ అప్రూవల్ అయితే యుఎస్ ఎఫ్డిఐ దగ్గర నుంచి అప్రూవల్ అయితే మనం పాజిటివ్ గా తీసుకోవాలి. బట్ స్టిల్ ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ అయితే రియాక్ట్ అవ్వలేదు. దీనికి రీజన్ ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఫైజర్ ఫార్మాతో వీళ్ళు లిటిగేషన్ లో ఉన్నారనమాట. అండ్ ఈ కేస్ డెలావేర్ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో అయితే రన్ అవుతుంది. సో డెలావేర్ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఈ కేసు రిలేటెడ్ గా సెటిల్మెంట్ వచ్చినట్లయితే అది ఒకవేళ అలంబిక్ ఫార్మాస్యూటికల్ కి పాజిటివ్ గా వచ్చినట్లయితే కొన్ని డేస్ కే వీళ్ళు ఈ డ్రగ్ ని మార్కెట్ లో లాంచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని అలా కూడా ప్రెసెంట్ అయితే అప్డేట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం వెహికల్ రిజిస్ట్రేషన్ డేటా గురించి మాట్లాడుకోవాలి. 2 wheelers 3 wheelers కమర్షియల్ వెహికల్స్ అలాగే ప్యాసింజర్ వెహికల్స్ అలాగే ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలేటెడ్ గా ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ వాళ్ళైతే వాళ్ళ డేటాను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది అక్టోబర్ 2020కి సంబంధించిన డేటా. సో ఇక్కడ మీరు గమనిస్తే అన్నిట్లో కంటే వర్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ మనకి 3 wheelers దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. దాని తర్వాత కమర్షియల్ వెహికల్స్ అండ్ దాని తర్వాత 2 wheelers అండ్ దాని తర్వాత ప్యాసింజర్ వెహికల్స్, వీటన్నిటిని కొంత పక్క నుంచితే ట్రాక్టర్ సెగ్మెంట్ కి సంబంధించి చాలా స్ట్రాంగ్ డేటా అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంట్రాడే సెషన్ లో గమనిస్తే రెస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ అన్ని ఒకలా రియాక్ట్ అయితే ఎస్కాట్ షేర్ ప్రైస్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అవడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సిన స్మాల్ అబ్జర్వేషన్, కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ప్రీవియస్ క్వార్టర్స్ తో పోలిస్తే కొంత బెటర్మెంట్ కనిపిస్తుంది అనమాట. కొంత ఇంప్రూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. అదే అశోక్ లీలాండ్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తున్నారు. ఆ డేటాని కూడా ఒకసారి గమనిద్దాం. సో అశోక్ లీలాండ్ వాళ్ళు వాళ్ళ కంపెనీ బిజినెస్ రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేశారు. వాళ్ళు చెప్తున్నది ప్రీవియస్ క్వార్టర్లో మా అప్పు 4,284 crores గా ఉంది. కాకపోతే ఈ క్వార్టర్లో మా అప్పును తగ్గించుకొని ఆ అప్పుని 3,000 crores గా తీసుకొచ్చామని చెప్తున్నారు. సో ఏ కంపెనీలైనా డెట్ అంటే అప్పులు తగ్గుతున్నాయంటే డెఫినెట్లీ అది మనం పాజిటివ్ గా చూడాలి. మీడియం అలాగే హెవీ కమర్షియల్ వెహికల్స్ కి సంబంధించిన ఇన్వెంటరీ గురించి అప్డేట్ చేశారు. అండ్ అలాగే వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి కూడా అప్డేట్ చేశారు ఫ్రెండ్స్. బట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్ ని గమనించండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఎవ్రీ క్వార్టర్ అనేది వాళ్ళకి బెటర్ గా అవుతుందని చెప్తున్నారు. అంటే అంతకుముందు క్వార్టర్స్ లో కమర్షియల్ వెహికల్ కి సంబంధించి బిజినెస్ అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అయింది. సో స్టిల్ నెగిటివ్ గానే ఉంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కమర్షియల్ వెహికల్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డిస్కస్ చేయట్లేదు. బికాస్ మార్కెట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. అండ్ ఈవెన్ ఈ వ్యాక్సిన్ కారణంగా వచ్చిన అప్డేట్ తో రేపటి మార్కెట్స్ చాలా వోల్టైల్ గా మూవ్ అవుతాయి. కాబట్టి రెసిస్టెన్స్ సపోర్ట్ ఇవన్నీ రెస్పెక్ట్ చేస్తాయని నేనైతే రేపు అనుకోవట్లేదు. కాబట్టి కేవలం ఆప్షన్ చైన్ లో ఎలాంటి డేటా ఫామ్ అయింది అనేది మాట్లాడుకొని ఏ రేంజ్ బిట్వీన్ లో మార్కెట్ మధ్యలో మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే మనం చూస్తున్నది నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ఈ రోజు ఇంట్రాడేలో 12,900 దగ్గర 4 lakh దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది ఫ్రెండ్స్. ఇంకే ఇతర లెవెల్ దగ్గర 1 lakh కంటే అబోవ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వలేదు. సో 12,900 కంటే మార్కెట్ బిలోనే ఉంటుందని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో 13,000 అనేది అలాగో ఒక సైకలాజికల్ మార్క్. సో అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వడం కంటే కూడా 12,900 దగ్గర ఫామ్ అవుతున్న డేటాను అయితే మనం సిగ్నిఫికెంట్ గా తీసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి చూస్తే
ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ కంటే కూడా 12,500 దగ్గరే చాలా స్ట్రాంగ్ డేటా రైట్ అవుతుంది కాబట్టి ఈవెన్ SGX నిఫ్టీ కూడా మనకి 12,500 కంటే ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ అబోలో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం 12,500 ని ఇమీడియట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. ఆల్రెడీ యూఎస్ ఎలక్షన్స్ మార్కెట్ లో వోలటైలిటీని పెంచితే ఇప్పుడు వ్యాక్సిన్ రిలేటెడ్ గా వచ్చిన ఫర్దర్ అప్డేట్ కూడా మార్కెట్ లో ఇంకాస్త ఎక్కువ వోలటైలిటీని అయితే నింపుతుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుందని మీరు అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.